హైదరాబాద్ టు ఒడిస్సా ఈ ట్రిప్ లో మనం 3 ప్లేసెస్ కవర్ చేస్తున్నాం. లింగరాజ్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్. మరి ఈ ప్లేసెస్ ని ఎలా కవర్ చేయాలి, బడ్జెట్ ఎంతతో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో, యూ వాచింగ్ అన్ ఎంటర్టైనింగ్ ఛానల్ ట్రావెల్ విత్ మీ. హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 550, థర్డ్ ఏసీ వచ్చేసి అరౌండ్ 1500. మీరు ఫ్యామిలీ అయితే థర్డ్ ఏసీ ప్రిఫర్ చేయండి, ఫ్రెండ్స్ అయితే స్లీపర్ ప్రిఫర్ చేయండి, బడ్జెట్ కలిసి వస్తుంది. మేమైతే ఆఫ్టర్నూన్ 3 o'clock హైదరాబాద్ లో ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock భువనేశ్వర్ లో దిగినాం. దిగగానే అక్కడే ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ లో ఫ్రెష్ అప్ అయిపోయినాం. కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. ఫ్రెష్ అప్ అయిపోగానే మీల్స్ తిన్నాం. మీల్స్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. కానీ మీల్స్ తిన్నాక మా దోస్త్ రియాక్షన్ అయితే ఇట్లుంది. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. వచ్చేటప్పుడు చూసినాం గుడియా, మాకు రాదు ఒడియా. మాకు ఎలాగో ఒడియా రాదు కాబట్టి హిందీలో కిదర్ జానా బస్కి వెళ్ళి అంటే ఉదర్ జానా అన్నాడు. బస్ అయితే జల్లే వచ్చింది. మీరు ప్రత్యేకంగా ఎత్తుకాల్సిన అవసరం లేదు. అక్కడ కండక్టర్ లింగరాజ్ అని అడుగుతాడు, మనం బస్ ఎక్కేయచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. ఈ ఒక్క లింగాన్ని దర్శించుకోవడం వల్ల 12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్న భాగ్యం వస్తుంది. బస్ అయితే డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరనే ఆపింది, సో ఏం ప్రాబ్లం ఉండదు. గుడి లోపలికి బ్యాగ్స్ అలా ఉండవు కాబట్టి డిపాజిట్ కాడికి పోయి అడిగితే ఒక్క బ్యాగ్ కి 25 రూపీస్ అన్నాడు. అంటే 7 మెంబర్స్ ఉన్నాం, ఎంత కాదన్నా 175 అవుతుంది. సో మేము ఫస్ట్ 4, ఆ తర్వాత 3 పోయినాం. లింగరాజ్ టెంపుల్ టు పూరి జగన్నాథ్ టెంపుల్. లింగరాజ్ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చింది చూస్ చేసుకోండి. మేమైతే ఏసీ బస్ తీసుకున్నాం. 80 రూపీస్ కాస్ట్ వచ్చింది. 2 hours లో వెళ్ళిపోయినాం. దిగంగానే ఆడ మీకు ఆటోలు ఉంటాయి. ఆటో అన్ని రూమ్స్ ఉన్న ప్లేస్ లో దింపమనండి, ఎందుకంటే మీకు నచ్చిన రూమ్ మీకు నచ్చిన బడ్జెట్ లో తీసుకోవచ్చు. మా రూమ్ వచ్చేసి 2 days కి 3000, అంటే డైలీ 1500. నైట్ ఇక్కడనే డిన్నర్ చేసినాం, తర్వాత కొంచెంసేపు టీవీ చేసినాం, లైట్ గా రెస్ట్ తీసేసుకున్నాం. పొద్దున్న ఫ్రెష్ అప్ అయినాం, తర్వాత గుడికి స్టార్ట్ అయినాం. మీరు ఫోన్ తెచ్చుకుంటే ఎవరు కొడితే వాళ్ళకి ఇయ్యకండి, ఒకవేళ ఇచ్చిరే అనుకో. గుడి పక్కనే డిపాజిట్ సెంటర్ ఉంటది ఫోన్ కి, ఇది ఫ్రీ. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జగన్నాథ్ ప్రసాద్ కూడా దొరికేసింది. ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంటే అదృష్టంతో పాటు 100 రూపీస్ కూడా ఉండాలి, ఎందుకంటే లోపల ఏమీ ఫ్రీ ఉండదు, అన్ని పైసలే. ఈ గుడిపై ఉన్న జెండాకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు ఈ గుడిపైకి ఎక్కి ఈ జెండాని చేంజ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ అలా చేయలేదే అనుకో, 18 years వరకు ఈ గుడి మూసాల్సి వస్తుంది. ఈ జెండా ఈవినింగ్ 5:30 నుంచి 6 మధ్యలో చేంజ్ చేస్తారు. మీరు వస్తే దీన్ని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ట్రాన్స్పోర్ట్ గుడి నుంచి ఇంటికి, ఇంటి నుంచి గుడికి రావడానికి ఫ్రీ అంట. మాకు వచ్చేటప్పుడు తెలియలేదు, పోయేటప్పుడు తెలిసింది. సాయంత్రం ఒక చిన్న షాపింగ్ చేసుకొని తర్వాత రూమ్కి వెళ్ళిపోయినాం. మనం హైదరాబాద్ లో ఎట్లయితే షెడ్ వేసి గణేషుని పూజిస్తామో, వీళ్ళు ఇక్కడ విశ్వకర్మని పూజిస్తారు. నైట్ బీచ్ దగ్గర ఉన్న రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ తిని, ఆ తర్వాత బీచ్ దగ్గర కొంచెం టైం పాస్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి వండుకున్నాం. జై జగన్నాథ్. పొద్దున్న సన్ రైజ్ చూడడానికి బీచ్కి వచ్చినాం. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కోనార్క్ టెంపుల్ కి స్టార్ట్ అయినాం. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ మా వాళ్ళు బస్ లో పోదామంటే ఆటోలో పోదామన్నారు. ఎందుకురా అంటే, సుమతి, I'm not bad, I'm just rich. ఆటో వాళ్ళు కోనార్క్ టెంపుల్ తో పాటు ఇంకా కొన్ని లోకల్ టెంపుల్స్ చూపిస్తా అంటారు, కానీ మనిషికి 500 అడుగుతారు. మేము అవన్నీ వద్దని డైరెక్ట్ గా కోనార్క్ టెంపుల్ కి పోయినాం. ఒక్కొనికి 80 పడ్డది. దిగానే టెంపుల్ కి ఆపోజిట్ ఉన్న హోటల్లో మీల్స్ తిన్నాం. ఈ 2 రోజులు తిన్న ఫుడ్ లో ఇది కొంచెం బెటర్. అలా చూడక నీకు కూడా పెడతారు. లోపల బ్యాగ్లు పట్టుకొని తిరగలేం కాబట్టి వెయిటర్ కి ఒక 50 రూపీస్ ఇచ్చి బ్యాగ్స్ ఇక్కడనే పెట్టినాం. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్. మనం 10 రూపాయల వెనక చక్రం చూస్తాం కదా, ఆ చక్రం ఇన్నే ఉంటది. మనం ఈ వీల్ ని చూసి ఎగ్జాక్ట్ టైం చెప్పొచ్చు. అలాంటివి ఇక్కడ 24 ఉంటాయి. ఆ 24 hours కి సింబాలిక్ గా పెట్టారు. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇది కేవలం టెంపుల్ మాత్రమే కాదు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి, నేను ఫుల్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఈ ట్రిప్ లో మాకు అయిన ఖర్చు 3500. దీనికన్నా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. మేము 7 members వచ్చినాం కాబట్టి మాకు ఇంత అయింది.
మరి మీరే ట్రిప్ ప్లాన్ చేస్తారో కామెంట్ చేయండి. ఇదే ట్రిప్ ప్లాన్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇదే మన బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇద్దరికి మాత్రం షేర్ చేయండి.